సినిమాల్లో పోలీసులు రౌడీల వైపు ఉండడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఒక పవర్ఫుల్ పోలీస్ ప్రజల వైపు ఉంటే ఎంత బాగుంటుందో ఈ సినిమా చూపిస్తుంది. కల్కి, పొరబడకండి, ఇది ప్రభాస్ది కాదు, టొవినో థామస్ కల్కి 2019లో మలయాళంలో వచ్చింది. రీసెంట్గా తెలుగులో డబ్ అయింది. ఇందులో హీరోయిన్ విరూపాక్ష ఫేమ్ సంయుక్త మీనన్. స్టోరీ చూసుకుంటే కేరళలోని నంజంకోటలో రౌడీలు పొలిటీషియన్స్గా మారి తమిళ ఇమ్మిగ్రాంట్స్ ఉన్న ఏరియాని కబ్జా చేస్తారు. మరి పవర్ ఉంటే ఊరికే ఆగవుగా చేతులు. అప్పటి వరకు అక్కడున్న పోలీసులు ఏమీ చేయలేక ఆ స్టేషన్లోనే ఎస్ఐ సూసైడ్ చేసుకుంటాడు, పిరికిపిత్తులోడు. అప్పుడు అక్కడికి వస్తాడు అసలైన మనగాడు, వాడే మన హీరో టొవినో థామస్ యాజ్ కల్కి. చిన్నప్పుడు మనోడికి కూడా మైగ్రేషన్ ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యల్ని వెతుక్కొని మరీ వెళ్తాడు. ఒక్కసారి సమస్య తీరిందా ఇక అక్కడి నుండి మాయం. స్టోరీ రొటీన్గానే ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం యూనిక్గా ఉంది. హీరో ఫైర్కి తగ్గట్టు ఫైట్స్ ఉన్నాయి. మ్యూజిక్ అయితే జేక్స్ బెజాయ్ ఇచ్చి పడేశాడు. అందులో ఒక బీజిఎం చాలా ఫేమస్, అదే ఇది. డైరెక్టర్ ప్రవీణ్ ప్రబ్రామ్ ఎఫర్ట్స్ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయాయి. టొవినో ఎప్పటిలాగే పర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. సంయుక్త ప్రజెన్స్ మూవీలో తక్కువగానే ఉందని చెప్పాలి. మీరు టొవినో ఫ్యాన్స్ అయితే తనని ఒక డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చూడాలి అనుకుంటే సినిమా చూడండి, అదర్వైజ్ స్కిప్. ఐఎండిబి రేటింగ్ అయితే 4.9. ఐ విల్ ఆల్సో గో విత్ ద సేమ్ రేటింగ్. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్. ఎప్పుడు హీరో హీరోయిన్సేనా, ఈసారి కొంచెం కొత్తగా చూద్దాం. రీసెంట్ ఇయర్స్లో సినిమా పరంగా చూసుకుంటే ఆస్కార్తో పాటు ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసింది నాటు నాటు సాంగ్. అందులో డ్యాన్స్ చూసారుగా, ధూమ్ ధామ్ ఉంటుంది. మరి అంత గొప్ప డ్యాన్స్కి కొరియోగ్రాఫర్ ఎవరు? కామెంట్ యువర్ ఆన్సర్స్ బిలో.